పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. సీఎం రిలీఫ్ ఫండ్ మాటే వైసీపీ పాలనలో మర్చిపోయామని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు అందుతున్నాయని పేర్కొన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో 6 నెలల కాలంలో 123 చెక్కుల ద్వారా 1,62,78,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 మంది లబ్ధిదారులకు 28 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం లబ్ధిదారుల కోసం తమ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. పేదలకు న్యాయం చేయనే కారణంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇదంతా కూడా గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మర్చిపోయాం. సీఎం రిలీఫ్ అనేటువంటి పదమే మనం మర్చిపోయేటటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం కల్పించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు, అటు మోడీ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ఆల్మోస్ట్ ప్రతి 15 రోజులకు ఒక మారు చెక్కులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే మీరు ఇప్పటికే గమనించుంటారు, మన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక సహాయకుడిని ఉంచడం, ఎవరు వచ్చినా వాటికి ఒక సీరియల్ నంబర్ ఇచ్చి వాటిని ఫిలప్ చేసి ఏదైనా పొరపాట్లుంటే వాటిని సరిదిద్ది వెంటనే నివేదికలు పంపించడం జరుగుతుంది. అభ్యర్థులు ఎక్కడ కూడా సీఎం ఆఫీస్కి కానీ సెక్రటరియట్కి కానీ లేదా ఏ అధికారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా చెక్కులకు మాత్రమే పిలిపించడం జరుగుతుంది. ఈరోజు కూడా 40 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా 123 చెక్కులు మనం పంపిణీ చేశాము. 1,62,78,000 రూపాయలు. అంటే కేవలం మొదటి 3 నెలల్లో సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ కాలేదు, 6 నెలల్లోనే మనం దాదాపుగా 123 మందికి, అంటే ఎవరు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా అభ్యర్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా, వాళ్ళు ఇబ్బంది లేకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా కేవలం ఎమ్మెల్యే ఆఫీసులో వాళ్ళ ప్రతిపాదన ఇస్తే తిరిగి చెక్కులకు పిలుస్తారన్నటువంటి ఒక ఆలోచనని తీసుకురావడం మా కార్యాలయ సిబ్బందితో పాటు ముఖ్యంగా మా లీడర్లు, ఎందుకంటే ఇంత ఒక ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే మా గ్రామ పార్టీ అధ్యక్షులు మొదలుకొని యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి ఒకే మాట మీద పేదలకు సాయం చేయాలన్నటువంటి ఒకే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు కూడా మా పాత్రికేయుల సమక్షంలో మరి 40 మందికి